నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల గురించి ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక సైబర్ మోసం ఏఐ యాప్ల వాడకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తోంది. ఎల్లారెడ్డిపేటకు చెందిన ఒక యువకుడు ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్న ఏఐ నానో బనానా యాప్లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. ఈ యాప్ ద్వారా తన ఫోటోను ఏఐ జెమినీలో 3D డైమెన్షన్లో మార్చి చూసుకొని సంతోషపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫోటో ఎడిట్ చేసుకున్న కాసేపటికే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా 70,000 రూపాయలు మాయమయ్యాయి. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందిన అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తంగా ఈ ఘటన ఏఐ యాప్ల పట్ల అజాగ్రత్తగా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలియచేస్తుంది. దీనిపై ప్రముఖ సైబర్ వారియర్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, మన వ్యక్తిగత ఫోటోలను 3D డైమెన్షన్లో మార్చి ఇవ్వడం లాంటి ఆకర్షణీయమైన పనుల ద్వారా సైబర్ నేరగాళ్లు మనల్ని మోసగిస్తారని తెలిపారు. ఇలాంటి యాప్లలో మన ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా మన ఫోన్లో ఉన్న ముఖ్యమైన వివరాలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరుతాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వంటి సున్నితమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, ఏఐ యాప్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ఫోటోలను హిస్టరీలోకి వెళ్లి వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రాజశేఖర్ గౌడ్ తెలిపారు.